నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడికొండ నియోజకవర్గం ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత జయంతి కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా తాడికొండ మండలం రావెల గ్రామంలోని శ్రీ తుర్లపాటి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి వనామా వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు జరిగాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి వనామా వేణుగోపాలరావు మాట్లాడుతూ, రావెల గ్రామంలోని ఆర్యవైశ్య సంఘం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంఘీయులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఐకమత్యంగా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. जय वासवी माता को, जय वासवी माता को, जय वासवी, जय वासवी, जय वासवी, మన కులదేవతైన ఆర్యవేశల ఆరాధ్య దైవమైన వాసవి మాతకు, వాసవి మాతకు, వాసవి మాతకు, వాసవి కన్యగా పరమేశ్వరమ్మ వారికి, వాసవి కన్యగా పరమేశ్వరమ్మ వారికి, వాసవి కన్యగా పరమేశ్వరమ్మ వారికి ఆత్మార్పణ చేసుకున్న మన కులదేవము ఆర్యవేశల కులదేవైన వాసవి మాతకు, వాసవి మాతకు, వాసవి మాతకు, శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరికి, వాసవి కన్యగా పరమేశ్వరమ్మ వారికి జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, వాసవి కన్యగా పరమేశ్వరమ్మ వారికి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి జరుగుతున్న మహా అద్భుతమైన
ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా తాటికొండ మండలంలోని రావెల గ్రామంలో రావెల గ్రామ ఆర్యవైశ్య సంఘం వారు అలానే రావెల గ్రామ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన అమ్మవారి జయంతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. ఈ అమ్మవారి జయంతి సుమారు 4,400 చిల్లర సంవత్సరాలు జయంతి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ రావెల గ్రామంలో ఇంత చిన్నదైనా మరి వారందరూ కూడా ఐక్యతతో చక్కగా అందరూ కొట్లు కట్టేసి మహిళా మండలులతో అందరూ కూడా ఇచ్చేసి పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా అభిషేకాలు, కుంకుమ పూజలు, మరి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వాసవి క్లబ్ అధ్యక్షులు వారు సాగర్ గారి ఆధ్వర్యంలో, కోట సాంసా గారి ఆధ్వర్యంలో, అలానే వారి బ్రదరు, వారి నాన్నగారు, వారి ట్రూప్ అంతా కూడా చక్కగా ఉదయం నుంచి కూడా చక్కటి కార్యక్రమాల్లో మన పూజా కార్యక్రమాలు పాల్గొనే విధంగా చేసి ఉన్నారు. మరి ఇక్కడ పాల్గొన్న వారందరికీ కూడా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని, అలానే అసలు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కుసుమాంబ, అలానే మహిళా అధ్యక్షురాలుగా మరి వాసవాంబ ఉండడం జరిగింది. మరి ఆ ప్రకారంగానే ఆర్యవైశ్య సంఘాలు కూడా నిలువెత్తున జరుగుతున్నాయి. మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రావెల గ్రామంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందరూ వచ్చారు. తాడికొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వేణుగోపాల్ గారు, గుంటూరు జిల్లా కార్యదర్శి అందరూ వచ్చారు. ఈరోజు బాగా జరుపుకున్నాం ఇది కార్యక్రమాన్ని. సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. స్వామివారికి పూజలు అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి కుంకుమ పూజ, అభిషేకాలు బ్రహ్మాండంగా జరిగినాయి. అందరికీ ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా రావెల గ్రామంలో మేము ఈ వాసవి అమ్మవారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇది 3వ సంవత్సరం కాబట్టి మేము 11 గ్రామాలకి మన ఆర్యవైశ్య బంధువులందరినీ మేము ఇన్విటేట్ చేసాము. అందరూ సహాయ సహకారం పూర్తిగా అందించారు. 11 గ్రామాల నుంచి మాకు ఇచ్చేసినారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. మరి ఈ రోజున మన తాడికొండ గ్రామంలో, తాడికొండ మండలం గల మన రావెల గ్రామంలో మరి మన ఆర్యవైశ్య సంఘం తరఫున, రావెల ఆర్యవైశ్య సంఘం తరఫున మరి ఈ రోజున మన అమ్మవారి వాసవి అమ్మవారి జయంతోత్సవాలు జరిగినాయి కూడా. అదేవిధంగా ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమ పూజ, అష్టోత్తరనామం అన్నీ జరిగినాయి. అదేవిధంగా భోజనాల కార్యక్రమం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు అతిథిగా మా గుంటూరు జిల్లా మా ఆర్యవైశ్య సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వనమా వేణుగోపాల్ గారు రావడం జరిగింది. ప్రత్యేకంగా మేము మా సంఘం తరఫున, తాడికొండ మండల ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై జై వాసవి. ఈరోజు వాసవి అమ్మవారి జయంతోత్సవం సందర్భంగా రావెల గ్రామంలో అత్యంత వైభవంగా జరిగినది. దీనికి పరిసర గ్రామాల నుంచి కూడా అనేక మంది ఆర్యవైశ్య సోదరులు వచ్చినారు, సోదరి మనులు వచ్చినారు. మరియు వాసవి యూత్ తరఫున మన పరిసర గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా తమ కార్యక్రమం కిందగా లెక్కేసుకొని వారి ఎన్ని పనులున్నా కూడా ముగించుకొని మన సమయానికి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి వారందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. మరియు ఈ రావెల గ్రామంలో ఆర్యవైశ్య సోదరులందరూ కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి పక్క గ్రామాల నుంచి వస్తున్న భక్త మహాశయులు, ఆర్యవైశ్యులందరూ కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక విన్నపం అండి, మన ఆర్యవైశ్య సోదరులకు తెలియజేస్తున్నాను. 2026 జనవరి 14వ తారీఖున రావెల గ్రామంలో ఒక ఆర్యవైశ్య సోదరుడైన నేను అత్యంత వైభవంగా అయ్యప్ప స్వామివారి మకర జ్యోతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మనది అని పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. దాదాపు 45 కిలోలతో ముద్ద కర్పూరాలతో జ్యోతుల కార్యక్రమం ఉంటుంది. మరియు వేల మంది పాల్గొనే కార్యక్రమంలో మన ఆర్యవైశ్యులందరూ కూడా పాల్గొంటే ఎంతో సంతోషంగా ఉంటుందని మరీ మనవి చేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి.